హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఇది ఫ్రైడే బ్లాగ్ అండి. ఈరోజు నేను ఇంట్లో చేసిన పూజ పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉదయమే వాకిలి ఇల్లు క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకున్నాను. ఈరోజు నిర్జల ఏకాదశి కదా, అందుకని ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను తులసమ్మ దగ్గర. నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశుల కన్నా చాలా పవర్ఫుల్, అలాగే నియమాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నార్మల్ ఏకాదశులకైతే మనం పాలో పండో రాత్రికి తీసుకోవచ్చు, కానీ నిర్జల ఏకాదశి రోజు మంచి నీరు కానీ మన నోట్లో వచ్చే ముమ్ము అంటారు కదా, అది కూడా మింగడానికి ఉండదు, అంత కఠినంగా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా మంచిది. ఈ నిర్జల ఏకాదశి చేయగలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులని నా ఉద్దేశం. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చెయ్యకూడదు. ఒకరోజు ఆహారం ఏమి తీసుకోకుండా ఉండడం కూడా సైంటిఫిక్గా చాలా మంచిదంట. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒకటి తింటుంటాము. అలా స్టమక్ ఎంటీ ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ మధ్య ఇంటర్నల్ ఫాస్టింగ్స్ అని చాలామంది ఉంటున్నారు కదా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ చాలామందికి ఆ విషయాలు తెలియదు. మన వాళ్ళకి అంటే మన అమ్మమ్మలకి తాతయ్యలకి ఒక సాంప్రదాయంగా మాత్రమే వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు అందులో సైన్స్ ఉందని మనము ప్రూవ్ చేసుకొని వాటిని ఫాలో అవుతున్నాం. కానీ అప్పటి వాళ్ళకి ఇది సైన్స్ అని తెలియదు. మన సాంప్రదాయం మన ఆచారం అని చెప్పి సంవత్సరంకి ఒకసారి వారంకి ఒకసారి ఇలాంటి ఉపవాసాలు ఉండేవారు. ఇంకొకటి, ప్రతిరోజు భోజనం కూడా చేసేవాళ్ళు కాదు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని అది కూడా రాగి జావ కానివ్వండి, మక్క గడక కానీ అలాంటివి తినేవారు. మధ్యాహ్నం మాత్రమే అన్నం తినేసి మళ్ళీ నైట్కి జొన్న రొట్టె సజ్జ రొట్టె అలాంటివి తినేవాళ్ళు. అందుకే మన ఆరోగ్యం మన చేతుల్నే అన్నట్టు ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అంటే మనకు వీలైనప్పుడు ఇలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. అంటే ఆరోగ్యం సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఉండండి. ఈరోజు ఫ్రైడే అన్నాను కదా, ఫ్రైడే పూజ అయితే ఇలా అయిపోయింది. కిచెన్లోకి వచ్చేసి నేను పాల మీద మీగడైతే కలెక్ట్ చేస్తున్నాను. ఇంట్లోనే వెన్నె తయారు చేసుకొని నెయ్యి తయారు చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ మా వారికి అయితే టీ పెట్టాను. ఇంట్లో ఎవరైతే టీ తాగరు, మా సార్ ఒక్కరే తాగుతారు. సో ఆయనకి ఒక్కడికే పెట్టేశాను. ఈరోజు మధ్యాహ్నానికి చాలా సింపుల్ రెసిపీ చేశాను. అదేనండి, సాంబార్ చేశాను వెజిటేబుల్స్ వేసి. అలాగే రోటి పచ్చడి చాలా రోజులు అవుతుంది చేయక, అందుకని ఈరోజు రోటి పచ్చడి చేశాను. ఎంత బాగా కుదిరిందో అసలు, చాలా బాగా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు కూడా. సో నాకు వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు. అన్నీ మిక్స్ చేసిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. రోటి పచ్చడి చేయడానికి రోకలిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ రోకలి మా అత్తయ్య వాళ్ళైతే వాడింది, చాలా ఏళ్ళ కిందది. ఏదైనా పాతదే కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రోల్ని యూజ్ చేసిన ప్రతిసారి ఇలా కింద ఒక మ్యాట్ పెట్టుకొని దానిపైన అయితే రోల్ పెట్టుకుంటాను, కింద ఫ్లోర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని. ఇలా రోకలిని పదన లేకుండా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. రోల్లో కొద్దిగా వేసుకుంటూ అయితే ఇప్పుడు నూరుకుంటున్నాను. రోటి పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా, అలాగే ఆరోగ్యంకి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా నూరుకొని వాడుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అందుతాయి. ఇప్పట్లో మనకి మిక్సీలని గ్రైండర్లని ఉన్నాయి, కానీ పాతకాలంలో ఎక్కువ మటుకు రోకలి ఇసుర్రాయి ఇలాంటి వాటిని యూజ్ చేసి రోలు పిండులు కానీ మసాలాలు కానీ పట్టేవారు. ఇలా చేయడం వల్ల మనకి బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది.
ఇలా కింద కూర్చొని చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ కానివ్వండి, బాడీలో ప్రతి కండరాలు కదులుతూ ఉంటాయి కాబట్టి బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. మన అమ్మలకి, నాయనమ్మలకి ఎలాంటి బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానీ ఉండేవి కాదు, అంటే కీళ్ళ నొప్పులు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మనలాగా వాషింగ్ మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏ పనులు చేసినా ఇలాగే చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మనం కూడా అప్పుడప్పుడు మిషన్ల మీద ఆధారపడకుండా ఇలా చేసుకుంటే ఏ జిమ్ముకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి కూడా ఎప్పుడన్నా ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఇలా రోలుని ఉపయోగించే చేస్తుంటాను. ఇలా చేస్తే చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా నేబర్స్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఇసురాయి ఉండేది. ఏదైనా ఇసురుకోవాలంటే గోధుమలు కానివ్వండి, బియ్యం కానివ్వండి అందులో వేసి ఇసురుకునే వాళ్ళు. అసలు ఆ రోజులు ఎంతైనా గుర్తొస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగొచ్చిందో, మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారో. నేనైతే ఇక్కడ పోపు అనేది పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను అన్ని ఆయిల్లోనే ఫ్రై చేశాను కాబట్టి. ఇంతకు ఈ రోటి పచ్చడి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోలేదు కదా, పేరు కూడా చెప్పలేదనుకుంటాను. ఇది సోరకాయ రోటి పచ్చడి అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీకు ఎవరికన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసి లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది.